బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక అస్థిన రాత్రి ప్రయాణం చేయబోతున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఢిల్లీకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఇక కేంద్ర మంత్రులతో భేటీ కానట్టుగా కొంత సమాచారం అందుతోంది. అండ్ దాంతోపాటు తెలంగాణకు సంబంధించినటువంటి కొన్ని అభివృద్ధి పనుల గురించి ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలతో డిస్కషన్ చేయబోతున్నట్టుగా కొంత సమాచారం. రైట్, ఒకసారి ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనపై మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి మూసం శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో మూసం, ఏం జరగబోతుంది? ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన వెనుక అసలు కారణం ఏంటి? శ్రీశైలం ఇప్పటికే పలుమార్లు ఢిల్లీకి వెళ్ళినటువంటి సీఎం ఈసారి చాలా విషయాలపైన ప్రధానంగా అటు రాహుల్ గాంధీ పిలుపు ఒకవైపు, మరొక వైపు ఎన్డీకి సంబంధించినటువంటి ఉద్యమము జరగడము, ఆ తర్వాత ఉన్నటువంటి పరిణామాలు, దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా పరిణామాలు, వీటన్నిటితో పాటుగా నవంబర్ లో ఏదైతే డిసెంబర్ కాలంలో ఎమ్మెల్సీలకు సంబంధించి 2 ఎమ్మెల్సీ స్థానాలకు, గవర్నర్ కోట ఎమ్మెల్సీ స్థానాలకు యొక్క పదవీ కాలం ముగియనుంది. ఇక మరొక 2 కొత్త వారికి అయితే అవకాశం లభించనున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి సందర్భం మొత్తం మీద ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఇటు మీసీ పునరుద్ధరణ, దాంతో పాటుగా ట్రిపుల్ కు సంబంధించినటువంటి ఆ యొక్క రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి, దాంతో పాటుగా మెట్రో సెకండ్ ఫేజ్ కు సంబంధించినటువంటి నిధులు మొత్తం మీద ఇటు బీజేపీ పార్టీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులను కలవడము, దాంతో పాటుగా అధికార పార్టీతో పాటుగా ఇటు పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలైనటువంటి రాహుల్ గాంధీ, ఖర్గే, కీర్తి వేణుగోపాల్ తోని విడివిడిగా భేటీ అవ్వడం, మొత్తం తెలంగాణ రాష్ట్ర ఇటు పార్టీ పరిణామాలను, దాంతో పాటుగా తెలంగాణకు సంబంధించినటువంటి రావాల్సినటువంటి నిధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ముందట అర్జీలు పెట్టుకోవడం, మొత్తం 2 రోజుల పాటు బిజీ షెడ్యూల్ లో రేవంత్ రెడ్డి అయితే వెళ్ళబోతా ఉన్నాడు. ఇక పూర్తిగా అటు తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే బుల్లెట్ ట్రైన్ కి సంబంధించినటువంటి అంశం ప్రధానంగా చర్చ జరుగుతా ఉంది. అటు చెన్నై టు హైదరాబాద్, బెంగళూరు టు హైదరాబాద్, ఇట్లా పలు రకాలైనటువంటి బుల్లెట్ ట్రైన్లకు సంబంధించినటువంటి చర్చ ఒకవైపు, మరొక వైపు మెట్రో సెకండ్ ఫేజ్ కు సంబంధించినటువంటి చర్చ, ఇలా పలు రకాలైనటువంటి అంశాలను బేస్ చేసుకొని కేంద్ర మంత్రులను కలవబోతా ఉన్నారు. దాంతో పాటుగా పార్లమెంటు జరుగుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణకు సంబంధించినటువంటి అంశాల పైన కూడా అక్కడ మాట్లాడడానికి సందర్భాన్ని కూడా అక్కడ ప్రస్తావించబోతున్నట్లు తెలుస్తా ఉంది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎజెండానే ప్రధానంగా ఇటు నిధుల సేకరణ, నిధులకు సంబంధించినటువంటి అంశాలను పరిగణలో తీసుకోవడం, దాంతో పాటుగా తెలంగాణలో ఖాళీ కాబోతున్నటువంటి ఆ యొక్క ఎమ్మెల్సీలను భర్తీకి సంబంధించినటువంటి అంశము, మరొక 2-3 నెలల్లోనే అది ఖాళీ కాబోతా ఉన్నాయి నామినేటర్ పదవులు, దానికి సంబంధించి ఇక మంత్రివర్గంలో కూడా ఇంకొక 2కి అవకాశం కల్పించేటువంటి అంశము, ఇలా పలు రకాలైనటువంటి అంశాలన్నింటినీ జోడించుకొని అటు హైకమాండ్ మొత్తం రేవంత్ రెడ్డి కలవబోతా ఉన్నారు. ఖర్గే ముందు, అలాగే ముందు, రాహుల్ గాంధీ ముందు కూడా కేవలం రేవంత్ రెడ్డి యొక్క పర్యటన కొనసాగిస్తా ఉన్నారు. వీటిలో ఎలాంటి పిసిసి కానివ్వండి, ఇతర ముఖ్య నేతలు ఎవరు కూడా ఉండట్లేదు. కేవలం అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఢిల్లీలో ఉన్నటువంటి ఎంపీలు మాత్రమే రేవంత్ రెడ్డి వెంట కేంద్ర మంత్రులను కలిసి కానివ్వండి మిగిలినటువంటి సందర్భాలలో ఉంటారనేటువంటి సమాచారం అయితే అంతా ఉంది. రైట్, థ్యాంక్ యూ మూసం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన వెనుక కేవలం పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు, తెలంగాణ అభివృద్ధి అండ్ వీటి సాధన ప్రధాన ఎజెండాగా కనిపిస్తోంది. తాజా పర్యటన ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇవాళ అర్ధరాత్రి ఇక 2 రోజుల పాటు సాగనున్న ఈ టూర్లో మరి రేపు సీఎం రేవంత్ పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా హైదరాబాదు ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్ట్ అయినటువంటి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అండ్ రీజనల్ రింగ్ రోడ్, RRR భూసేకరణ, మెట్రో రైలు 2వ దశ విస్తరణకు సంబంధించిన మరి కేంద్రం నుంచి నిధులు, అనుమతులపై సంబంధిత కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. అండ్ దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని తెలంగాణకు ఇచ్చిన పెండింగ్ హామీలను నెరవేర్చాలని, రాష్ట్రానికి రావాల్సిన వివిధ గ్రాంట్లు, పన్నుల వాటాను త్వరితగతిన విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కోరబోతున్నట్టు తెలుస్తుంది. అండ్ అదేవిధంగా రాష్ట్రంలోని జాతీయ రహదారుల విస్తరణ, ప్యాకేజీలతో పాటు పండిన పంటలకు మద్దతు ధర, ఎరువుల సరఫరా వంటి అంశాలపై మంత్రులతో భేటీ కానున్నారు. చివరగా ఆయన ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో సమావేశమై రాష్ట్రానికి తిరిగి ప్రయాణం అవుతారంటూ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు అధిష్టానంతో ఉన్నటువంటి రిలేషన్లో భాగంగా అధిష్టానంలో ఉన్నటువంటి కొంతమంది
ఎవరైతే కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఖర్గే కావచ్చు, రాహుల్ గాంధీ, లేకపోతే ప్రియాంక గాంధీ వీరితో కూడా భేటీ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే తాజా రాజకీయాల గురించి, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల గురించి డిస్కస్ చేసే అవకాశం కనిపిస్తుంది. రానున్నటువంటి ఎన్నికల గురించి కూడా మరి ఒక చర్చ కూడా మొదలైనటువంటి అవకాశం అయితే కొంత సమాచారం అంతోనే. దాంతోపాటు ప్రధాన ఎజెండా తెలంగాణ అభివృద్ధి, రావాల్సినటువంటి నిధులు, రావాల్సినటువంటి ఏవైతే ప్యాకేజీలు ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేస్తూ త్రిబుల్ అండ్ మూసీ రివర్ ఫ్రంట్ అండ్ దాంతోపాటు మెట్రో ఫేజ్ 2 వీటి గురించి కూడా కేంద్ర మంత్రుల్ని, సంబంధిత మంత్రుల్ని కలిసి మరి వాటికి సంబంధించి సానుకూలంగా స్పందించే విధంగా ముఖ్యమంత్రి వారితో మాట్లాడబోతున్నట్టుగా తెలుస్తోంది. సో ఇది మొత్తం మీద 2 రోజుల పాటు పర్యటన ఉంటుంది. 2 రోజుల తర్వాత ముఖ్యమంత్రి తిరిగి ప్రయాణం చేస్తూ హైదరాబాద్ చేరుకోబోతున్నట్టుగా కొంత సమాచారం అందుతోంది.